హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యమ్మీ టమ్మీ. ఈరోజు మనం చేయబోయే రెసిపీ బఠానీ పులావ్ అండి. లంచ్ బాక్స్లోకి ఏం చేయాలో తెలియనప్పుడు అప్పటికప్పుడు చేసేసుకునే రెసిపీ. చాలా టేస్టీగా తొందరగా అయిపోతుంది. ఈ రెసిపీ తయారు చేయడానికి ఎక్కువ పదార్థాలు కూడా మనకు అవసరం పట్టదండి. మరి తొందరగా ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా పొయ్యి మీద కడాయి పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకుని అందులో 2 స్పూన్లు జీరా, ఎండుమిరపకాయ, పచ్చిమిరపకాయ 2, కావాలంటే ఉట్టి పచ్చిమిరపకాయ కూడా వేసుకోవచ్చండి. కొంచెం కరివేపాకు, 2 స్పూన్లు జీడిపప్పు, 1/2 కప్పు బఠానీ వేసి లో ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలండి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, ఉప్పు సరిపడంత, ధనియాల పౌడరు 2 టీ స్పూన్స్ వేసుకుని ఒక 2 నిమిషాల పాటు దీన్నంతా కూడా లో ఫ్లేమ్లో ఉంచుకొని మగ్గనివ్వాలండి. ఇప్పుడు ఇందులో బాయిల్డ్ చేసిన రైస్ 1 కప్పు వేసుకొని బాగా కలుపుకుని లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఉంచుకుని తర్వాత సర్వింగ్ ప్లేట్లో తీసుకుని రైతాతోనైనా, పెరుగుతోనైనా, నిమ్మరసంతోనైనా దీన్ని ఎంజాయ్ చేయొచ్చండి. చాలా తొందరగా టేస్టీగా అయిపోయే రెసిపీ. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం యమ్మీ టమ్మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.